ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. ఇన్నాళ్లు చాప కింద నీరులా అన్న గొడవలు ఇప్పుడు తారాస్థాయికి చేరాయి. లోకల్గా క్యాడర్నే కాదు, పార్టీ హైకమాండ్ను హైరానా పెట్టించేలా ఈ వ్యవహారం సాగుతోందట. విడవమంటే పాముకు కోపం, కరవమంటే కప్పకు కోపం అన్నట్లుగా తయారైంది సిచ్యువేషన్. ఇంతకీ ఈ రచ్చంతా ఎక్కడా? దానికి కారణం ఏంటి? కామారెడ్డి కాంగ్రెస్ లో కాకర్ రేగిందా? మదన్ మోహన్ వర్సెస్ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి. నేతల పోరుతో రూలింగ్ పార్టీకి కొత్త తలనొప్పి. కామారెడ్డి జిల్లాలో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరినట్లు కనిపిస్తోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, వడ్డేపల్లి సుభాష్ రెడ్డి వర్గాలు నువ్వా నేనా అన్నట్టు తలపడుతున్నాయి. ఇరు వర్గాలు బహిరంగంగానే బాహాబాహికి దిగడం ఇప్పుడు పొలిటికల్ గా చర్చనీయాంశమైంది. కాంగ్రెస్ లో వీళ్ళిద్దరూ సీనియర్ నాయకులే. ఇద్దరికీ అధిష్టానంతో మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే సుభాష్ రెడ్డి గతంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డారు. టికెట్ దక్కకపోవడంతో కాషాయ కండువా కప్పేసుకున్నారు. తీరా ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో తిరిగి సొంత గూటికి చేరుకున్నారు. ఇక ఇప్పుడే మొదలైంది అసలు జగడం. ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన మదన్ మోహన్ కు తాజాగా రీఎంట్రీ ఇచ్చిన సుభాష్ రెడ్డికి అస్సలు పొసగడం లేదు. దీంతో క్యాడర్ కూడా రెండు వర్గాలుగా విడిపోయింది. మదన్ మోహన్, సుభాష్ రెడ్డి మధ్య జగడం కొత్తేమీ కాదు. గతంలోనూ ఈ రెండు వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేది. అయితే స్వయంగా రేవంత్ రెడ్డి కల్పించుకొని ఇరువురికి సర్ది చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే గత కొన్ని నెలలుగా నివురుగప్పిన నీరులో ఉన్న ఈ వర్గ పోరు ఇప్పుడు మరోసారి భగ్గుమంది. ప్రోటోకాల్ రూపంలో కొత్త పోరుకు నాంది వేసింది. కార్యక్రమం ఏదైనా సరే తమ నాయకుడి ఫోటో లేదంటూ బాహాబాహికి దిగడం అధికార కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిగా మారింది. ఇటీవల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ పెద్ద దుమారం రేపింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ ఫోటో పెట్టకపోవడం ఏంటంటూ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఇంటి దగ్గర రచ్చ చేశారు మదన్ మోహన్ వర్గీయులు. అంతేకాదు నియోజకవర్గంలో ఎక్కడైనా ఎమ్మెల్యే ఫోటో లేకుండా కాంగ్రెస్ నేతలు ఫ్లెక్సీలు పెడితే తొలగించడం ఖాయమంటూ హెచ్చరికలు జారీ చేశారు. వడ్డేపల్లి జన్మదినం సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి ఫ్లెక్సీ విషయంలో మదన్ మోహన్ వర్గం గొడవ పెట్టుకోవడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. అయితే మీ నాయకుడి ఫ్లెక్సీలో మా నాయకుడి ఫోటో ఎందుకు పెట్టట్లేదంటూ వడ్డేపల్లి సుభాష్ రెడ్డి అనుచరులు కూడా గట్టిగా నిలదీయడంతో గొడవ పెద్దదైంది. జిల్లాలో సీనియర్ నేతల ఫోటోలు సైతం ఎమ్మెల్యే అనుచరులు పెట్టడం లేదంటూ ఎదురుదాడికి దిగారు వడ్డేపల్లి వర్గం. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఈ రచ్చ ఇప్పుడు ఒకేసారి రోడ్డెక్కడం అధికార పార్టీని ఇబ్బంది పెడుతోంది. చాప కింద నీరులో ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయటపడడంతో అధిష్టానానికి మరోసారి తలనొప్పి తప్పేలా లేదు. సొంత పార్టీ నేతలే బహిరంగంగా లడాయికి దిగడం ఇప్పుడు లోకల్ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ పెద్దలు కలగజేసుకుని ఇద్దరు నేతలకు సర్ది చెప్పుకోకుంటే ఫ్యూచర్ లో తిప్పలు తప్పవంటోంది స్థానిక కాంగ్రెస్ క్యాడర్. మరి రావు వర్సెస్ రెడ్డి అన్నట్టుగా సాగుతున్న ఈ రచ్చకు ఎక్కడ ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.